ఓకే మాస్టర్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు సెషన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి గురువందనం చేసుకొని సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ మా ఆత్మ ప్రణామాలు. నా ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా ఆత్మ వందనాలు. జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఓకే మాస్టర్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మహాజ్ఞానం అనే పుస్తకంలోని అశ్వత్థాముల గురించి. ఓకే, మనందరికీ తెలుసు కదా అశ్వత్థాముల గురించి కొంత. సో అశ్వత్థాములు ఈ టాపిక్ మహాజ్ఞానం అనే పుస్తకంలోంచి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 16, 1994 ఉదయం 10:45. ఓకే, ఆయన చెప్తున్నారు అశ్వత్థాములు. దీనిలో ఏం చెప్తున్నారు ఆయన? మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఆయన చిన్నతనంలో ఎలా ఉన్నారు, ఏ ఏ విద్యలు ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారు, నెక్స్ట్ మనందరికీ ఆయన ఇచ్చే సందేశం ఏమిటి, తర్వాత మూడో పాయింట్ చిరంజీవత్వం అంటే ఏమిటి, జన్మ కారణానికి ఆత్మ ఎదుగుదలకు గల తేడా ఏమిటి, ఇలాంటి విషయాలు ఎన్నో మనకి ఆయన అందించడం జరిగింది. సో దానిలో ఆయన చెప్పిన సమయం మార్చి 16, 1994 ఉదయం 10:45. ఓకే మాస్టర్స్, స్టార్ట్ చేసుకుందాము. మొట్టమొదట నేను 4 ఏళ్ల ప్రాయంలో మా నాన్న గురుతత్వంలోని ధ్యానం మొదలుపెట్టాను. ఆయన గురు రాజా కుటుంబానికి గురువు. మనకు తెలుసు కదా, ఆయన చిన్నతనం నుంచే మొదలు పెట్టారు. ఆయన యొక్క తండ్రి ద్రోణాచార్యుడు, తల్లి కృపి. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవారు. కంప్లీట్ గా కురువంశానికి గురుబోధన చేస్తూ ఉండేవారు. అటు పాండవులకు గాని కౌరవులకు గాని ఆయనే గురువు, ద్రోణాచార్యుడు అనమాట. ఆయన యొక్క కుమారుడే అశ్వత్థాముడు. ఆయన కూడా తన తండ్రి దగ్గరే విద్యను నేర్చుకోవడం జరిగింది. సో ప్రథమంలో గురు పాండవుల మధ్య విభేదాలు లేనప్పుడు నేను వాళ్ళకి నేర్పుతూ ఉండేవాడిని. అప్పటికి నేను 10 ఏళ్ల వాడిని. అప్పటికి నేను పరిపూర్ణత్వం పొందాను. పొందవలసి ఉన్నది రాబోయే మహాభారత సంగ్రామం కారణంగా ధ్యానమే కాకుండా నా తండ్రి నుంచి నేను నేర్చుకున్న విద్యల్లో కూడా నిష్ణాతుని అవుతున్నాను. అంటే ఆయన చిన్నతనం నుంచే తన తండ్రి దగ్గర నుంచి ఏదైతే విద్య నేర్చుకున్నారో అది మహాభారత సంగ్రామానికి హెల్ప్ అవుతూ ఉండేదన్నమాట. ఆయనకి అక్కడ నేర్చుకున్న విద్య ఇక్కడ ఉపయోగపడింది అని చెప్తున్నారు. అప్పట్లో అది చాలా కష్టమైన, శ్రమతో కూడుకున్న జీవితం. రోజంతా నాకున్న నైపుణ్యాలతో, ధ్యానంతో ఇతరులకు బోధ చేస్తూ ఉండేవాడిని. కేవలం 4 గంటలు మాత్రమే మామూలుగా నిద్రపోతూ రోజుకి 20 గంటలు పనిచేసేవాడిని. చూడండి, అటువంటి మాస్టర్స్ కాబట్టి, అంటే అంత ధ్యాన సాధన చేస్తూ వాళ్ళ విద్యను డెవలప్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అంత గొప్ప మాస్టర్స్ అయ్యారు, చిరంజీవత్వాన్ని పొందారు. మనం కూడా అలా సాధన చేశామనుకోండి, ఖచ్చితంగా మనం కూడా చిరంజీవత్వాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే ధ్యానము, నిద్ర ఎక్కువ ఆయన నేర్చుకున్న విద్య పట్ల ఉండేవారు, దాంతో పాటు ధ్యానం చేస్తూ ఉండేవారు అనమాట. అందుకే చెప్తున్నారు 24 గంటల్లో 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని, మిగతా 20 గంటలు నేను పనిలోనే ఉండేవాడిని అని చెప్తున్నారు ఆయన. ఇప్పటికే ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది. అంటే యుక్త వయసు వచ్చేటప్పటికి, ఆయనకి యుక్త వయసు వచ్చేటప్పటికి ఈ అన్నదమ్ముల మధ్య, పాండవులకి కురువులకి మధ్య ద్వేషం అనేది బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు. అప్పటిదాకా చిన్నతనం కదా, కొద్దో గొప్ప ఎక్కడో దగ్గర ప్రేమ అనేది ఉండేది. కానీ వాళ్ళిద్దరికి ఈయన వయసు అంటే వాళ్ళకు కూడా యుక్త వయసు వచ్చేటప్పటికి ద్వేషాలు పెరిగిపోయినాయి. అధికారం కోసం మొదట్లో పాండవులు కౌరవులు చాలా వినయంతో, ప్రేమతో చూసుకున్నారు. ఎందుకంటే తండ్రి యొక్క ఆదరణ లేదు కదా. సో దానివల్ల వీళ్ళు కూడా, పాండవులు కూడా వాళ్ళ పట్ల ప్రేమతో ఉండేవారు. కానీ రాను రాను అదేమైంది, మితిమీరిపోయింది. అందుకని ద్వేషం పెరిగిపోవడం జరిగిందనమాట. సో దుర్యోధనుడి సంగతి అర్థమయ్యాక వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ అన్నదమ్ముల మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న తగాదాలను ఆపడానికి, సహాయం చేయటానికి బదులు ఆనాటి ధ్యానులందరూ రాబోయే ఆ గొప్ప సంఘటనకు తగినట్లు తమను తాము పరిపూర్ణులుగా చేసుకోవడంలో మునిగిపోయారు. చూడండి, ఆ చిన్న చిన్న తగాదాలను మాస్టర్స్ అందరూ, అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, గురువులు వాళ్ళందరూ తీర్చొచ్చు.
ఏదో రకంగా సర్ది చెప్పొచ్చు. కానీ దానిని కూడా అటువంటి ఇబ్బందిని కూడా అవకాశంగా మార్చుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. కృష్ణుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే రాబోయే మహాసంగ్రామానికి అది ఒక నాందిలాగా జరిగిందనమాట. అందుకని కృష్ణులు గారు కూడా ఏమీ చేయలేకపోయారనమాట. కృష్ణ పరమాత్ముడు కూడా. అందువల్ల శ్రీకృష్ణుడితో సహా మేమందరం మమ్మల్ని మేము పరిపూర్ణులుగా చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాము అంటే, అక్కడ ఏదైతే అవకాశం వచ్చిందో ప్రతి దాన్ని వాళ్ళు వాడుకున్నారన్నమాట. అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగిందనమాట. దేనికి? సంగ్రామానికి. మా అందరి ఆలోచన ఏమిటంటే, మనకి మనం సహాయం చేసుకోగలిగినప్పుడే మనం ఇతరులకు సహాయపడడానికి అర్హులం అవుతాము. చూడండి, ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్టు ఇతరులకి సహాయం చెయ్యాలి అని ఎప్పుడు చేయాలి? మనం ఎప్పుడైతే సహాయం పొందుతామో, మనకి మనము సహాయం చేసుకుంటామో, అప్పుడే ఇతరులకి సహాయం చేయగలమనమాట. లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. ఎందుకంటే, సహాయం యొక్క విలువే తెలియనప్పుడు మనం ఇతరులకి ఎలా సహాయం చేస్తాం? సో, ఫస్ట్ మనకి మనం సహాయం చేసుకోవాలి. అది ఎటువంటి పరిస్థితిలో అయినా సరే. అది ఏ పరిస్థితిలో అయినా సరే. అలా చేసుకున్నప్పుడు ఇతరులకు సహాయం చేయడం ఈజీ అవుతుంది. ఎలా చేయాలో తెలుస్తుందనమాట. ఏదేమైనా మేము ఎప్పుడూ ఒక్క విషయం అనుకుంటూనే ఉండేవాళ్ళం. రాబోయే మహాసంగ్రామానికి మేము ఆపగలిగినట్లయితే మాకు మేము సహాయం చేసుకోగలుగుతాము. ఒకవేళ వాళ్ళేమనుకున్నారు, సంగ్రామాన్ని గనక ఆపితే మాకు మేము సహాయం చేసుకున్న వాళ్ళం అవుతాము అన్నారు. అంటే అది ఏ రకంగా అండి అంటే ఎంతోమంది దానిలోని చనిపోవడం జరిగింది కదా! సో, అలాగ గనక సంగ్రామం జరగకపోతే వాళ్ళందరి ప్రాణాలు నిలబడేవి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే కాపాడుకున్న వాళ్ళం అయ్యేవాళ్ళం అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? సంగ్రామం జరిగింది. చాలామంది చనిపోవడము జరిగింది. సో, అదెందుకో కూడా చెప్తున్నాను. ఇతరులకు మరింతగా ఆహ్, పడగలుగుతాము. అందుచేత కురు పాండవుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేశాము. కానీ లాభం లేకపోయింది. అంటే సంగ్రామం జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారండి. చిన్న చిన్న ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి ఖచ్చితంగా సంగ్రామం జరగడం కుదిరిందనమాట. లేకపోతే జరిగేది కాదు అని చెప్తున్నాను. ఆ సమయంలో మాలో చాలా మంది గొప్ప జ్ఞానులు మా కళ్ళ ఎదుటే జ్ఞానాన్ని పొందగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను, మా నాన్న ఇక్కడే ఉండి కౌరవులు యుద్ధానికి సిద్ధం కావాలో సహాయపడాల్సి వచ్చింది. ఆ అన్నదమ్ములేమో చాలా సామాన్యులు. అంటే చూడండి, వాళ్ళిద్దరూ పుత్రుడు. వీళ్ళిద్దరూ కూడా తెలుసుకున్న విద్యనంతా వాళ్ళకి ఉపయోగించాల్సిన అవసరం కదా! సో, ఎవరో ఒకరి పక్షాన ఉండాల్సిన సమయం. యుద్ధం జరగలేదనుకోండి, మహాభారతం అనేది వేరేలా ఉండేది కదా! అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఇవన్నీ వేరే రకంగా ఉండేవి. హిస్టరీ అనేది మారిపోయేది. కానీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి వీళ్ళు కూడా భాగం తీసుకోవాల్సొచ్చింది. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ద్వేషం వల్ల అన్నమాట. అదే చెప్తున్నారు. వారి ఐహికమైన తృష్ణ ఎక్కువ. ఎవరికి? కౌరవులకి తృష్ణ ఎక్కువ. ఐహిక తృష్ణ అంటే ఏంటి? వాళ్ళకి రాజ్యం కావాలి, అధికారం కావాలి, వాళ్ళు చెప్పిందే జరగాలి. అటువంటి తృష్ణ ఎక్కువుండేది. అదెక్కడి నుంచొచ్చింది? ధృతరాష్ట్రుడి నుంచి వచ్చింది వాళ్ళ బిడ్డలకనమాట. సో, ఏదైతే కోరిక ఉందో ఐహిక తృష్ణ, భౌతికమైన కోరికలు, వాటి వల్లే ఈ యుద్ధ సంగ్రామం అనేది జరిగింది. జరగవలసి వచ్చింది అని చెప్తున్నారనమాట. ఇది మేమందరం కలిసి ఆడుతున్న ఆటే కదా! అంటే వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ కదా! వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెచ్చుకున్న ప్రణాళికేంటి? వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు ఈ భూమి మీదకనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇది మేము ఆడుతున్న ఆట అని చెప్తున్నారనమాట. మాకు ఎదురైన సవాల్ ఏమిటంటే, ఒకవైపు ఆ 100 మంది ఐహిక అధికార పిపాసులతో ఉంటూనే, మరొక వైపు నిరంతరం వ్యతిరేకతలో మా ఆధ్యాత్మిక దాహాన్ని మేము తీర్చుకోవాలి. చూడండి, ఇది అశ్వత్థాములు మనకిచ్చే సందేశమండి. ఆయన నేర్చుకున్నారు. కానీ ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒకవైపు 100 మంది భౌతికమైన ఐహిక అధికార పిపాసులతో ఉంటూనే, అంటే భౌతికతలోనే ఉంటూనే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆ దాహాన్ని తీర్చుకోవాలి. అంటే ఏం చెప్తుంది? ఇక్కడ భౌతిక పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్ని ఎదుర్కోవాలి. వాటిలో ఉంటూ తన యొక్క ఆత్మ ఉన్నతికి వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకోగలగాలి. అప్పుడే ఎదిగినట్టు కదా! సో, మనందరం కూడా మన జీవితంలో మనం భౌతికతలో మన కుటుంబ సభ్యులందరి మధ్యలో ఉన్నాము. వాళ్ళు మెడిటేషన్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అంటే స్పిరిచువాలిటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అటువంటి వాళ్ళ మధ్యల, అంటే స్పిరిచువాలిటీలో లేని వాళ్ళ మధ్యల మనము స్పిరిచువల్‌గా ఎదగగలగాలి. అంటే మన ఆత్మ ఉన్నతికి మనమే సహాయం చేసుకోవాలి. మనకిదొక పెద్ద టాస్క్.
చాలా మందికి చాలా పరిస్థితుల్లో ఇవి ఎదుర్కొనవలసి వస్తుంది. బట్ అటువంటి సమయంలో మనకి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో, అటువంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల్లో ఈ స్పిరిచువాలిటీని ఎప్పుడూ వదలకూడదనమాట. ఎందుకంటే మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమే ఇదంతా. ఓకే. వ్యాస వ్యాస, భీష్మ, విదుర, ద్రోణాచార్య మొదలైన మాస్టర్స్ అందరూ ఆ సమయంలో నేర్చుకున్నదే మీకు సూచిస్తుంది. మీ మీరు శ్రద్ధగా కష్టపడి చేసే ఆధ్యాత్మిక సాధనే మీరు బహువేగంగా పురోగమించడానికి సహాయపడుతుంది. చూడండి, మన యొక్క ఆత్మ ఉన్నతికి ఏది ఉపయోగపడుతుందండి? స్పిరిచువాలిటీ ఉపయోగపడుతుంది. కష్టపడి చేసే ఆధ్యాత్మిక సాధనే మీకు సహాయం చేస్తుంది. బహువేగంగా ఎదగడానికి సహాయపడుతుంది అని చెప్తున్నారు. దానికేం చెప్తున్నారు? శ్రద్ధ, కష్టపడి పని చేయడం. ఇవే నేను మీకిచ్చే సందేశము. ఏం చెప్తున్నారండి? ఆయన ఏమిస్తున్నారు? సందేశం మనకి కష్టపడడము, శ్రద్ధ. ఈ 2 గనక ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చును అని చెప్తున్నారు. తర్వాత ప్రశ్న వేస్తున్నారు మేడము. అయ్యా! తమరు చిరంజీవి ఇది ఎలా వచ్చింది? అని అడుగుతున్నారు అరుణ్ గారు. తర్వాత ఆయన చెప్తున్నారు అశ్వత్థాములు వారు. చిరంజీవత్వం అంటే భౌతిక మరణం లేనివాడు. మేం తరతరాలుగా తరబడి ఆహ్, ఆహ్, తరల తరబడి శతాబ్దాలు తరబడి శాశ్వతంగా ఒకే భౌతిక శరీరం ధరించే ఉంటాము. నా గురువైన నా తండ్రి నుంచి ఈ స్థితిని ఒక వరంగా పొందాను. నా శ్రద్ధకు, ధ్యానంలో నా పటిమకు సంతోషించి ఆయనిచ్చిన వరం ఇది. ముందుగా నేను చిరంజీవిని కావాలన్న కోరిక నాలో ఏ కోశానా లేదు. అంటే ఆయన పుట్టగానే ఆయనకి ఎటువంటి కోరిక లేదంటండి చిరంజీత్వం పొందాలి అని. బట్ ఈ వరం ఎక్కడి నుంచొచ్చింది? తన తండ్రి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి నుంచి వచ్చిందంట వరంగా. సో, దాన్ని ఆయన తీసుకోగలిగారు. ఎందుకంటే ఆయనకి ఆ శక్తి, సామర్థ్యం ఉంది. అటువంటి తపస్సు చేశారు. ఆయన ధ్యానంలో కూర్చొని ఆ వరాన్ని పొందగలిగారనమాట. నేను ఆ యుద్ధ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరికొన్ని సంవత్సరాల పాటు బతికి వెళ్ళిపోవాలి. కానీ తర్వాత అదే శరీరంలో ఎప్పటికీ బతకాలన్న కోరిక కలిగింది. మహాభారత యుద్ధానికి గొప్ప గుర్తుగా మిగిలిపోవాలనిపించింది. చూడండి ఆయన ఎందుకు ఆ మాట అన్నారు? గుర్తుగా ఎందుకు నిలిచిపోవాలనుకున్నారు? ముందైతే ఆయనకి ఈ భౌతిక శరీరంతో ఉండాలని కోరిక లేదు. కానీ తర్వాత ఆయన అలాగా గుర్తుగా మిగిలిపోవాలనుకున్నారు. ఎందుకు అంటే ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. అది ఏంటి అంటే తీవ్రమైన అధికార దాహం ఏం చేయగలదో మనుషుల్లో వ్యాప్తి చేయడానికి ఉండిపోవాలి అనిపించింది. చాలా మంది అధికార పిపాసులు జీవితాలను వృధా చేసుకోకుండా ఆపగలిగాను. చూడండి అంటే చాలా మందికి అధికార పిపాసులున్నారు కదా! ఎవరు? కురువంశంలో వాళ్ళందరూ 100 మంది కౌరవులు. సో, వాళ్ళందరూ అధికార దాహంతో ఎటువంటి వినాశనానికి పాల్పడ్డారు అనేదానికి మనకి చెప్పడానికి నెక్స్ట్ తరానికి చెప్పడానికి మహాభారత సంగ్రామం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఏం జరిగింది? అనే దానికి ఒక నిదర్శనంగా ఉండిపోవాలన్న ఉద్దేశంతోని ఆయన భూమి మీద ఉండడం జరిగింది. అదే దేహంతో ఉండిపోవడం జరిగింది. ఎందుకు అంటే ఆయనకి వరం ఉంది. ఆల్రెడీ వరం తెచ్చుకోగలిగారు కాబట్టి, ఆ వరాన్ని ఉపయోగించుకొని ఈయన ఈ భూమి మీద శరీరంతో ఉండిపోవడం జరిగిందనమాట. అంటే అక్కడ ఆ వరాన్ని మనకి రుజువు కోసం ఉండిపోవడం జరిగింది. చూడండి అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన సరికాని ఆలోచనలు గాని, మన సరికాని విధానంతో అంటే నెగెటివ్ ఆలోచనల వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది చెప్పకనే చెప్తున్నారాయన. చూడండి. మనం ఎలా జీవించకూడదో ఉదాహరణగా ఆయన నిలబడ్డారు. మహాభారత సంగ్రామంలో అశ్వత్థాములు. అంటే మిగతా వారు ఎలా జీవించారు? నేను దాని నుంచి ఏం నేర్చుకున్నాను? అనేది మనకి ఆయన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. నెగెటివ్‌గా ఎలా ఆలోచించకూడదు? ఆహ్, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేది చెప్తున్నారనమాట. ప్రస్తుతం చాలా మంది మాస్టర్స్ మన ఖగోళ భౌతిక శాస్త్రం నేర్చుకునే పనిలో ఉన్నారు. నా చదువు ఉన్నత దశకు చేరుకుంది. ఈ చదువు పౌనఃపున్య మార్పు సమయంలో నేను చాలా చురుకైన పాత్ర పోషించడానికి నాకు సహాయపడింది. హనుమంతునితో కలిసి పనిచేయాలని నాకు చాలా కోరిక ఉండేది. ఇంకా కోరిక తీరుతోంది. ఇప్పుడు ఆ కోరిక తీరుతుంది. ఇకపోతే భవిష్యత్తు గురించి ప్రస్తుతానికి నేనేమీ ఆలోచించలేదు. అంటే ఆయన ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండేవారండి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన మార్పు చెందుతూ ఉండేవారనమాట. ఆయన నేర్చుకున్న ఏదైతే జ్ఞానం ఉందో, ఆ జ్ఞానము ఎప్పుడూ మారుతూ ఉండేదనమాట. చదువు అనమాట. అంటే ఎప్పుడు ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉండేది. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ ఉన్నతి ఎదుగుతూ ఉండేది కాబట్టి. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు చూడండి. సరే కానీ చిరంజీవిగా ఉండాలంటే కావాల్సినవేమిటి?
అని అడుగుతున్నారు. దానికి ఆయన 5 పాయింట్లు చెప్తున్నారు. అంటే అటువంటి చిరంజీవత్వం మనం కూడా పొందొచ్చు. అది ఎలాగో చెప్తున్నారు చూడండి. ప్రతి మనిషి ఇవన్నీ మనందరికీ ఉపయోగపడతాయండి. ఎందుకంటే చిరంజీవత్వం అనేది ఆయనే కాదు మనం కూడా సంపాదించుకోవచ్చు. ఆయన చెప్పకనే చెప్తున్నారు. ప్రతి క్షణం జీవించాలన్న కోరిక బలంగా కలిగి ఉండడము. మనకే కాకుండా మానవ జాతికి కూడా సహాయపడే పనులు, సవాళ్లు ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకొని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలనే కోరిక బలంగా ఉండటము. జీవితంలో అన్ని మార్గాలలో వారి పట్ల ఆప్యాయత, సానుభూతి కలిగి ఉండడము. జనన మరణాల మిథ్య అన్న జ్ఞానం కలిగి ఉండడము. కోరుకున్నంత కాలం ఒకే శరీరంలో ఉండగలమనే కోరిక, విశ్వాసం కలిగి ఉండడం. చూడండి ఈ 5 పాయింట్లు చెప్తున్నారు. చిరంజీవులుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి క్షణం మనం జీవించాలని బలంగా కోరిక ఉండాలంట. దాంతో పాటు ఇతరులకి సహాయం చేయాలి. ఎలాగా? స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా. ఎదుటి వారికి సహాయం చేయాలి. మనం కూడా సహాయం పొందగలగాలి. ఇతరులకి చాలా బలంగా కోరిక ఉండాలి చేయాలని. తర్వాత జనన మరణ చక్రాల నుంచి మనకి ఇది మిథ్య అనే అవగాహన ఉండాలి. తర్వాత జీవితంలో అన్ని మార్గాల్లో కూడా ఆప్యాయత, సానుభూతి కలిగి ఉండాలి. సో, ఇటువంటి 5 పాయింట్లు మనకు చెప్తున్నారు. మనం కూడా చిరంజీవులుగా ఎలా ఉండాలో మనకి చెప్తున్నారనమాట. చాలామంది మానవ జాతిలో 99.9% మంది ఇలాంటి సవాలు ఎదుర్కోవడం కన్నా మరణమే మేలనుకుంటారు. అంటే ఇవన్నీ మనం చేయడం ఎందుకు? ఎందుకంటే జీవితం పట్ల కొన్నిసార్లు విరక్తొస్తుంది. సో, ఆ విరక్తి నుంచి బయటికి రావాలంటే మరణమే సరైన మార్గము అని అనుకుంటారు. కానీ అలా కాదండి. ఈయన అలా అనుకోలేదు. ఏమనుకుంటున్నారంటే, నేను మాత్రం భౌతిక అమరత్వాన్నే కోరుకుంటాను ఎక్కువగా. ఎందుకంటే ఇతరులకు సహాయపడటంతో పాటు మీ వ్యక్తిగత ఎదుగుదల అడ్డు ఆపు లేకుండా నిర్విరామంగా పనిచేయవచ్చు. ఎందుకంటే చూడండి, మనం ఈ శరీరం వద్దు అనుకుంటాం. ఈ శరీరాన్ని ఎంతో కష్టపడి, శ్రమించి, ఎన్నో సంవత్సరాల పాటు ఆ లైన్‌లో ఉండి మనం ఈ శరీరాన్ని తెచ్చుకోవడం జరిగింది ఈ భూమి మీదకి కదా! మాస్టర్స్ రిక్వెస్ట్ చేసుకొని మరి అటువంటి శరీరాన్ని మనము కాదనుకున్నామనుకోండి ఏం జరుగుతుంది? మన యొక్క ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. సో, అందుకని ఆయన ఎటువంటి కష్టమొచ్చినా సరే చిరంజీవిగా ఒకే శరీరంలో ఉంటూ ఆత్మ ఎదుగుదలకి సహాయపడుతుంది కాబట్టి నేను ఈ చిరంజీవత్వాన్ని పొందాను. సో, మీరు కూడా ఇటువంటి చిరంజీవత్వాన్ని పొందండి ఈ 5 పాయింట్లతోని అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం ఆత్మ యొక్క ఉన్నతి కోసం అని చెప్తున్నారనమాట. అయ్యా ప్రశ్న వేస్తున్నారు అరుణ్ గారు. ప్రశ్న. అయ్యా సర్వశక్తివంతుడైన దుర్యోధనుడు అనేక వరాలను పొందిన కర్ణుడు ఉండగా అర్జునుడిని ఎందుకు ఉత్తమోత్తముడిగా వర్ణించారు? నిజమే కదండీ! దుర్యోధనుడున్నాడు, కర్ణుడున్నాడు, అర్జునుడన్నారు. వీళ్ళందరిలో అర్జునుడే గొప్పవాడని ఎందుకు చెప్పారు? దానికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళేనండి. కానీ చిన్న చిన్న ఐహిక కోరికల వల్ల విభేదాలొచ్చినియి వాళ్ళలో. కదా! అదేంటో వివరిస్తున్నా చూడండి. చూడమ్మా అర్జునుడు నిర్మలమైన వాడు, నిజాయితీపరుడు. అతని శ్రద్ధ, శ్రమలతో సరితూగే వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే చూడండి చాలా సాఫ్ట్ నేచర్ ఉండేది. నిజాయితీపరుడు. అతను దేని పట్లైనా శ్రద్ధగా ఉండేవాడనమాట. మరి వీళ్ళెలా ఉండేవారు? మీరు వేరెవరితోనూ అతన్ని పోల్చలేరు కూడా. కర్ణుడు దుర్యోధనుల కంటే ఉన్నతంగా ఎదిగినవాడు. ఆ జన్మలో దుర్యోధనుడు చాలా గొప్ప జ్ఞాని. కానీ అతనికి విపరీతమైన అధికార దాహము, తన తండ్రిలాగానే అసూయపరుడుగా ఎదిగాడు. ఇక కర్ణుడు విషయం అంటావా? కష్ట సమయంలో తనను ఆదుకున్న దుర్యోధనునికి తన జన్మకు ఒక స్నేహపూర్వకం తీపి గుర్తుగా ఇచ్చేశాడు. అది అంతే. నీకు ఇంకా అడగాలని ఉంటే రాత్రికి అడుగు. చూడండి వాళ్ళ మధ్యలో వేరియేషన్స్ చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు ధ్యానులేనండి. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? అంటే ఎంతో ధ్యానం చేస్తే గాని ఆ స్థితి రాదు. కానీ వాళ్ళలో ఐహిక ఇచ్చ ఉంటుంది కదా! ఆ ఐహిక ఇచ్చ ఎవరికుంది? దుర్యోధనుడికుంది. దానివల్లే ఈ సంగ్రామం అనేది జరగడానికి మూల కారణమైందనమాట. సో, అతనికి కూడా అధికార దాహం ఉంది. అది ఎక్కడి నుంచొచ్చింది? తన తండ్రి దగ్గర నుంచొచ్చింది. మరి కర్ణుడు స్నేహానికి గుర్తుగా నిలబడిపోయాడు. మహాభారతంలో కదా! దుర్యోధనుడు సహాయం చేశాడని చెప్పేసి అతనికి గుర్తుగా నిలబడడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. అయ్యా! మేము మిమ్మల్ని చూడగలుగుతామా? మనందరం ఆయన్ని అశ్వత్థామని చూడగలుగుతామా అని అడుగుతున్నారు ఆవిడ మన తరపున. చూడండి ఏం చెప్తున్నారు. ఎందుకు చూడలేరు?
చూడగలుగుతారు. మీలో నిజాయితీ ఉంది. కానీ మనం ఇప్పుడు ముందు తరాల మనుషులకు సందేశాన్ని ఇవ్వాలి. కనుక కుదరదనే చెప్పాలి. అయితే మీరు అర్జునుడు అంతటి నిజాయితీపరులు కనుక మీరు భూ అక్షం మార్పు కోసం పనిచేసేటప్పుడు భౌతికంగా నన్ను తప్పకుండా చూడగలుగుతారు. మనల్ని అర్జునులు అన్నందుకు చాలా థాంక్స్. ఇది మాకు ఎంతో గౌరవప్రదమైంది. చూడండి, ఆయన మనలందరిని అర్జునులతో పోల్చి చెప్తున్నారు. మనకి ఇక్కడ యాక్సెస్ అంటే ఫ్రీక్వెన్సీ మారినప్పుడు, భూమి అక్షం మారినప్పుడు మనము తప్పకుండా చూడొచ్చంట. కానీ ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే తరాలకి మనము చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆయన గురించి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆ అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో రూపంలో కనిపిస్తాను అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ప్రశ్న. మా పిల్లల విషయంలో మీరు మాకు ఇచ్చే సలహా ఏమిటి? మేము చేయవలసింది, చేయకూడనిది ఏమిటి? అంటే చూడండి, గురువే తన తండ్రే తన గురువు కదా! సో, అలాగా మన పిల్లలకి మనమే గురువులం కదా! సో, అందుకని మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఏం నేర్పించాలి? అని అడుగుతున్నారు. సో, ఆయన చెప్తున్నారు చూడండి. ఏమీ లేదు. వాళ్ళు పరిపూర్ణులైన మాస్టర్స్. కేవలం వాళ్ళు ధ్యానం చేయాలి అంతే. వాళ్ళకి అన్ని విషయాలు అన్నీ బాగా తెలుసు. అంటే చూడండి, మనం ఏం అనుకుంటాం? పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి వయసు లేదు అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క ఆత్మ చాలా పెద్దది, గొప్పది. అంటే వయసు ఎక్కువున్నది. మనతో పాటే ఉన్నది. ఓకే. శరీరం అయితే చిన్నదై ఉండొచ్చు. కానీ ఆత్మ మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి జన్మ తీసుకుంటూ ఉంటుంది గదా! సో, దానికి కూడా ఎదుగుదల ఉంది. అది కూడా వృద్ధాత్మ అయ్యుండొచ్చు. సో, అందుకని మీరు పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా గొప్ప మాస్టర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న. అయ్యా! మీ గురించి మీరు మాత్రమే వివరించగలిగిన అద్వితీయమైన విషయం ఏదైనా చెప్పండి మాకు. అంటే ఇది ఎవ్వరు చెప్పలేరు. ఆయన మాత్రమే చెప్పగలరు. సో, అదే అడుగుతున్నారు. మీరు మాత్రమే వివరించగలిగే మీ గురించి అది ఏదైనా చెప్పండి అని చెప్తున్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కౌరవుల మధ్య ఉంటూ మానసిక వికాసానికి వ్యతిరేకమైన ఆ వాతావరణంలోనే ఆధ్యాత్మికంగా ఎదగాలి. అంటే భౌతికతలోనే ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదగాలి. అది చాలా గొప్ప టాస్క్ అది. మనందరం ఎదుర్కొంటాము ప్రతిరోజు ఇంట్లోని, బయట సంఘంలోని కూడా. సో, అదే విధంగా ఆయన కూడా అక్కడ ఎదుర్కొన్నారు. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనకు నిరంతరం పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటామండి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి. మర్చిపోకూడదు ఈ పాయింట్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఈ సమస్య అనేది. కానీ ఈ సమస్యని సవాలుగా మార్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలి. నిరంతరము స్పిరిచువాలిటీలో ఉండాలి అని చెప్తున్నాను. ఇది ఈ జన్మకు వచ్చేటప్పుడు నేను నిర్ణయించుకున్న లక్ష్యం. ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం ఏంటండి? భౌతికతలో ఉంటూ అందరి మధ్య అంటే నెగెటివ్స్‌లో ఉంటూ పాజిటివ్‌గా ఎదగాలి. అది ఆయన తెచ్చుకున్న జన్మ లక్ష్యమంట. కానీ నా ఈ జన్మ కార్యంలోనే నేను పెట్టుకున్న పని మరింత క్లిష్టము, జటిలము అయింది. అంటే ఆయన తెచ్చుకుంది సులభంగా తెచ్చుకున్నారు. కానీ ఆయనకున్న పరిస్థితుల వల్ల అది కష్టంగా మారింది. అందుకు కారణం నాకు ఇవ్వబడిన చిరంజీవత్వం అన్న వరము. చూడండి, ఆ వరం వల్ల ఆయన క్లిష్ట సమయాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఓకే. అది ఆయనకి హెల్ప్ అయింది. దాంతో పాటు ప్రాబ్లము తెచ్చిపెట్టింది. సో, 2 ఒక వరం అనేది 2 రకాలుగా ఉపయోగించుకున్నారాయన. కదా! సో, మనం కూడా ఏదైనా పరిస్థితులొచ్చినప్పుడు మనకున్న వరాన్ని, మనకున్న వెసులుబాటుని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చును. అది వాళ్ళ పరిస్థితులను బట్టి. అందరూ ఒకేలా ఉపయోగించుకోలేరు కదా! సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఇంత క్రితమే చెప్పాను నేను. ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోలేదు అని. నేను అనుక్షణము ఈ క్షణంలో బతకాలి. ఈ క్షణం కోసమే పనిచేయడం చేసేవాడిని. బుద్ధుడు తపస్సు చేసింది నిర్వాణం పొందాలి అని కాదు. అసలు ఆయన లక్ష్యం కాదు. ఆయన లక్ష్యమంతా మనుషులకు సహాయం చేయడమే. ఆయన ఆ పనిని తన సంకల్ప శక్తితో మాత్రమే చేస్తూ వచ్చారు. అంటే చూడండి, ఈయన అశ్వత్థామలు ఏమనుకున్నారు? ఈ క్షణంలోనే జీవించాలి. ఈ క్షణం కోసమే పనిచేయాలి అని ఆయన నిర్ణయించుకొనొచ్చారు. అంతేగాని నేను ఏదో బుద్ధత్వాన్ని సాధించాలి అని చెప్పేసి బుద్ధునిలాగా రాలేదంట. బుద్ధుడు కూడా తపస్సు చేశారు. ఆయన కోసం ఆయన చేశారు. అందరి కోసం చేయలేదు. ఒక ప్రక్రియ ద్వారా నన్ను నేను తెలుసుకోవాలి అని చెప్పేసి బుద్ధత్వాన్ని పొందారు. ఆయన కేవలం ఏంటి? ఇతరులకు సహాయం చేయాలి అనే లక్ష్యంతో మాత్రమే వచ్చారాయన. సో, మనము ఆయన ఏమనుకుంటాం? బుద్ధత్వాన్ని చెప్పారు అందరికీ అని అనుకుంటాం. కానీ ఆయన ఇతరులకు సహాయం చేసింది, సహాయపడాలని కోరిక మాత్రమే ఉండేదంట. సో, ఈయన ఎలా ఉండేవారు? ఈ క్షణంలో బతకాలి, ఈ క్షణం కోసమే పని చేయాలి అన్న ఆలోచనతోనే ఈ భూమి మీదకి రావడం జరిగింది అశ్వత్థామల వారు. మీ విధి మీరు నిర్వర్తించండి. అదే మీ లక్ష్యం. అంటే మన గురించి చెప్తున్నారు.
ఓకే. అంటే పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడము, ఇతరులతో ధ్యానం గురించి, పుస్తకాల గురించి మాట్లాడడము. చూడండి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవన్నీ చెయ్యండి అని చెప్తున్నారు. ఇదే మీ లక్ష్యము. అంటే మనము ఇక్కడ భూమి మీదకి వచ్చిన మాస్టర్స్ అందరూ, ధ్యానంలో ఉన్న మాస్టర్స్ అందరూ ఏం చెయ్యాలి? ధ్యానము, ఇతరులకి ధ్యానం చెప్పడము, ధర్మ మార్గంలో నడవాలని చెప్పడము, ప్రోత్సహించడము. నెక్స్ట్ పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఓకే. ప్రబోధము. ఇవన్నీ చేస్తే చాలు. అదే మీ లక్ష్యము అని చెప్తున్నారు. ఇంతకు మించి ప్రత్యేకంగా చేయవలసిన పని అంటూ ఏమీ లేదు అని చెప్తున్నారు. తర్వాత నారదుడు ధ్యానం చేయడం లేదు. కానీ ఆయన అద్భుతమైన మాస్టర్. నిజమే. మొదట్లో రకరకాల పరిధుల్లో వెళ్ళటానికి ఆయన ధ్యానం చేశారు. కానీ ఈనాడు తన ఆత్మజ్ఞానంతో ఇతరులకు సహాయం చేయాలని తన కోరికతో ఆయన ఏ పరిధిలోకైనా వెళ్ళిపోగలుగుతాడు. మీరు భౌతిక లోకంలో మనుషులకు సహాయం చేయాలి అని అనుకున్నట్లయితే ఆయన వివిధ పరిధుల్లో వారికి సహాయం చేస్తున్నారు. చూడండి ఆయన చెప్పారు కదా మన లక్ష్యమేంటో. సో, ఆ లక్ష్యం ప్రకారంగా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అది ఎవరు? నారదుల వారు అన్నమాట. సో, నారదుల వారు ఏం చేసేవారు? ఒక పరిధి నుంచి ఇంకొక పరిధిలోకి వెళ్ళడానికి ఆయన సాధన చేశారు. ఎందుకంటే తన యొక్క ఆత్మస్థితిని పెంచుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక పరిధి నుంచి ఇంకో పరిధిలోకి ఎళ్ళగలరు. టైమ్ ట్రావెలర్ అన్నమాట. ఆయన ఈ కాలం నుంచి ఇంకొక కాలంలో కూడా వెళ్ళగలరు. ఇప్పుడు మనం అడిగామనుకోండి, ఖచ్చితంగా మాస్టర్ వచ్చి మనకి మెసేజ్ ఇవ్వగలరు. అటువంటి ఆత్మస్థితి ఉన్న మాస్టర్ ఆయన. సో, అందుకని ఆయనలాగే మనం కూడా మన యొక్క ఆత్మస్థితిని ఎదుగుదల కావాలి అని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధం ఇవన్నీ ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనకు కూడా నారదుల వారొచ్చి మనకి భౌతికతలో కూడా హెల్ప్ చేయగలరు ఏదో రూపంలో. అదే చెప్తున్నారు. సో, మన లక్ష్య సాధనని ఎప్పుడు వదిలిపెట్టరాదు. ఓకే. నెక్స్ట్ ప్రశ్న. మాటల్లో వ్యక్తపరచలేని విధంగా మా మనసులో నిలిచిపోయిన అనుమానాలు ఏవైనా ఉంటే వాటిని దయచేసి తీర్చండి. అంటే మనలో ఉన్న అనుమానాలుంటాయి కదండీ! వాటిని తీర్చండి అని అడుగుతున్నారు. దానికి 3 పాయింట్లుగా చెప్తున్నారు మాస్టరు. మొదటిది, మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాక కుండలిని గురించి మీకు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది మీ శారీరక వ్యవస్థలో మీ ఆధ్యాత్మిక పురోగతిని సూచించే మౌలిక నిర్మాణాంశము. కేవలం హఠయోగులు మాత్రమే కుండలిని శక్తిని ప్రబోధం చేస్తారు. శ్వాసపై ధ్యాస ఉంచే సామాన్య ధ్యానికి ఇది చేపట్టగలిగిన కార్యం కాదు. అన్ని చక్రాలు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కానీ మీరు వాటి గురించి అస్సలు తెలియక, తెలుసుకున్నానన్న కోరిక ఉంటే మీరు కుండలిని ప్రబోధం, ప్రయాణం, నియంత్రణ అన్నిటిని అనుభూతి చెందవచ్చును. యాక్చువల్‌గా చూడండి హఠయోగం మనం అంత కష్టపడాల్సిన పని లేదండి. ఇది ఋషులు, మహర్షులు కొంతమంది మాత్రమే దీన్ని సాధన చేస్తారు. మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా మన గురువులు చాలా సులువుగా ధ్యానము అనే ప్రక్రియ చెప్పేశారు. చాలా చాలా సులువు కదా! సో, మనం అప్పుడు ఒకవేళ హఠయోగులు ఏం చేస్తారు? చక్రాల మీద కాన్సంట్రేట్ చేస్తారు. కానీ మనకు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు అవి పైకెళ్తున్నాయా? కిందకెళ్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి అనేది ధ్యాస దాని మీద పెడతాం. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులువుగా శ్వాస మీద ధ్యాస పెట్టండి చాలు అని చెప్తున్నారనమాట. అయితే ఎక్కువ మంది మనుషులకు ఉపయోగపడేలాగా ఇతరులకు జ్ఞానాన్ని పంచాలనే పనిలో ఎక్కువ ఆసక్తి ఉన్నవారు కుండలిని ఎలా భరించగలరు అంటే ధ్యానం అనేది ఒక శక్తి మాత్రమేనండి. కాస్మిక్ ఎనర్జీని మన ఆత్మలో ఇంకిపోయేలాగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతే తప్ప దాన్ని ఏదో యాక్టివేట్ చేసేసామా కుండలిని అనే ధ్యాస ఉండకూడదు. మనము ధ్యానం నేర్చుకుంటూ ఎందుకు నేర్చుకోవాలంటే జ్ఞానాన్ని ఇతరులకి పంచడం కోసం. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధం ద్వారా మాత్రమే వస్తుంది ఆ జ్ఞానం. ఎందుకంటే మనం కేవలము మన యొక్క ఆత్మ ఉన్నతికి ఎటువంటి మార్గాలున్నాయి, ఆ మార్గాలన్నిటిని పట్టుకోవడానికి మన గురువులు చాలా సులభమైన మార్గం చెప్పారు. కుండలిని శక్తి అనేది మన కాన్సెప్ట్ కాదు. సో, ధ్యానులకు కావాల్సిందేంటంటే శ్వాస మీద ధ్యాస. ఎనర్జీ తెచ్చుకోవాలి. ఆ ఎనర్జీకి కావాల్సిన జ్ఞానాన్ని ప్రబోధము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ద్వారా ఇతరులకి చెప్పడం ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని పెంపొందించుకోగలము అని చెప్తున్నారు. అది ప్రతి ధ్యానికి అవసరమైనది. ఉండాల్సిన విషయమేమీ కాదు. గుర్తుంచుకోండి ఏది కుండలిని గురించి తెలుసుకోవాలన్న కోరిక. ఓకే. ధ్యానంలో అన్నీ తెలిసినా దేనిలోనూ పరిపూర్ణత్వం లేకుండా ఉండడమే ఉత్తమము. అంటే మనము తెలుసుకున్నాము ఇంతే కాదు అని చెప్పుకోవడానికి లేదండి. ప్రతి దానిలో అంటే ఏదో ఒక దానిలో పూర్ణత్వం అనేది ఉండనే ఉండదు దీనిలోని. ఎందుకంటే
ఆ జ్ఞానం అనేది అనంతము. అది నిరంతరం తెలుసుకుంటూనే ఉంటాం. అందుకే చెప్తున్నారు ధ్యానంలో అన్నీ తెలిసినా దేనిలోని పరిపూర్ణత్వం లేకుండా ఉండడమే ఉత్తమము అని చెప్తున్నారనమాట. ఎందుకంటే శాశ్వతం అనేది మీ చేతుల్లో ఉంది. చివరికి సర్వాన్ని మీరే అధికారులు. మీరు తెలుసుకోవడం ఆగిపోయే పరిస్థితి ఎన్నటికీ ఉండకపోవచ్చు. అంతమనేది లేదు. అనేక కార్యాలు ఉండే ఈ అనంత విశ్వంలో వెయ్యిన్నొక్క విషయాల్లోంచి ఆధ్యాత్మికతను మీరు ఎంచుకున్నందుకు సంతోషించండి. అంటే చూడండి జ్ఞానం అనేది అనంతం. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద అయిపోయిందనుకోండి, ఇంకొక దానికి వెళ్తాం. ఇంకొక యూనివర్స్‌కెళ్తాం. అక్కడ నేర్చుకుంటాం. అక్కడి నుంచి ఇంకొక యూనివర్స్‌కి. సో, అందుకని మనం నేర్చుకోవాలనే కోరిక ఉంటే చాలు. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతము. ఎక్కడైనా నేర్చుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. అందుకే అంతమనేదే లేదు. దేనికి? జ్ఞానానికి. రెండో పాయింటు. మీరు మీరే మాస్టర్. మీరు ఒక స్థితికి చేరుకునే వరకు ప్రతి స్థితిలో ఉండే ప్రతి మాస్టరు వచ్చి మీకు రకరకాల విషయాలు బోధిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ చుట్టూ ఉండేవారిని మీరు కూడా అలాగే చూస్తారు. అవును. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం నేర్పిస్తూనే ఉంటారు. అందుకనే ఇక్కడ చూడండి మనకి మన గురువులు ఏం చెప్పారు? సీనియర్, జూనియర్. అంటే మనం కొంచెం నేర్చుకున్నాం అనుకోండి, అక్కడ వాళ్ళు సీనియర్. తర్వాత ఈ జూనియర్ ఏమవుతాడు? అతను నేర్చుకున్న తర్వాత అతని జూనియర్‌కి అతను సీనియరు. ఇతని సీనియర్‌కి ఇతను జూనియర్. సో, ప్రతి ఒక్కరు మాస్టరే. ప్రత్యేకంగా సీనియర్, జూనియర్ అంటూ లేదనమాట. వాళ్ళ యొక్క ఎదుగుదలను బట్టి వాళ్ళు సీనియరా, జూనియర్ అనేది వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ప్రత్యేకంగా అయితే లేదు. వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి అని చెప్తున్నారు. అందుకని మీకు మీరే మాస్టరు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే. ఓకే. నెక్స్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాము? జ్ఞానం అనేది అనంతము. రెండోది మనకు మనమే మాస్టర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ పాయింట్‌లో చూడండి. ప్రతి మాస్టర్ కూడా తొలి దశల్లో ఒకానొక బృందంలో సభ్యుడిగానే మొదలుపెడతాడు. తొలి దశ నాటి హనీమూన్ పూర్తయ్యాక ఇది సైన్యం అవుతుంది. అంటే ఆ మాస్టర్ ఒంటరిగా నిలబడతాడు. ప్రతి దశలోని మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మాస్టర్ ఉంటారు. అయితే అది మీరు వారిని గుర్తించినప్పుడే ఇలా ప్రతి స్థాయిలోని అది నా స్థాయి కావచ్చు, మీ స్థాయి కావచ్చు, 10 బ్రహ్మాండాలకో మాస్టర్ స్థాయి కావచ్చు. మిమ్మల్ని సరియైన మార్గంలో ఉండమనే ప్రార్థనతో మొదలుపెట్టాలి. చూడండి అంటే స్టార్టింగ్ మనం వచ్చాం కదా! మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు మనకేమీ తెలీదు. తెలిసేటప్పుడు తెలియనప్పుడు ఎలా ఉంది? మనం ఒక గ్రూప్‌లో ఉన్నాము. మనకి మాస్టర్స్ చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా హెల్ప్ చేస్తారు. తర్వాత రాను రాను ఏమవుతుంది అంటే ఒంటరి వాళ్ళమవుతాం. ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తాం. మనకెవరు హెల్ప్ చేయట్లేదని అనిపిస్తుంది మనకి కష్ట సమయంలో. కానీ మాస్టర్స్ ఏదో రూపంలో హెల్ప్ చేస్తారు. ఆ విషయాన్ని మనం గమనించగలం. అంటే అక్కడ చిన్న పిల్లలుగా ఉన్న మనము తర్వాత ఎదిగాము అనేది మనకే అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే. సరైన మార్గం అని నేను అనగానే అయితే తప్పుడు మార్గాలు కూడా ఉన్నాయనుకోకండి. అంటే ఇది సరియైన మార్గం అన్నామని చెప్పేసి, తప్పుడు మార్గాలు కూడా ఉన్నాయని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలాగా హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. అలాంటిదేమీ లేదు. ఉన్నదల్లా పురోగతి. తిరోగతి గురించి మీకు ముందే తెలుసు కదా! పురోగతి వైపు లక్ష్యం ఏర్పరచుకోండి. అంటే ఎదగాలని మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలని మాత్రమే ఆలోచించండి. తిరోగతి అనేదే ఉండదు. అంటే మనము ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితులు, భౌతిక పరిస్థితుల వల్ల మనం ఏమనుకుంటాము, అమ్మో! మేము దిగిపోతున్నామేమో, మేము ఎదగట్లేదేమో అని అనుకుంటాం చాలామంది. కదా! కానీ అటువంటి పరిస్థితులంటూ ఏమీ ఉండవు. మనం ఎదుగుదలే ఉంటుందిగా కానీ తిరోగతి అనేది ఉండదు. కాకపోతే అక్కడ ఉన్న భౌతిక పరిస్థితుల వల్ల మన యొక్క మానసిక స్థితి అలా ఉంటుంది అంతే. కానీ మన యొక్క ఆత్మ ఎదుగుదలనేది ఆగదు, దిగిపోదు అని చెప్తున్నారు. మీ పురోగతికి అవరోధంగా నిలిచే అలవాట్ల వలలో చిక్కుకోకండి. ఓకే. అంటే మన ఎదుగుదల ఆగిపోయేటటువంటి పరిస్థితులు కల్పించుకోకండి. అది మన చేతిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనల్ని మిమ్మల్ని మీ చైతన్యాన్ని, మీ ఆలోచనలు ఇలాంటి వాటినన్నిటిని విస్తరింప చేయండి. అంటే ప్రతి క్షణము మన చైతన్యాన్ని విస్తరించుకోవాల్సిన పరిస్థితుల్ని సిట్యుయేషన్స్‌ని కల్పించుకోండి అని చెప్తున్నారు. ఓకే. అది ఏ రకంగా అనేది ఎవరి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఒక్కొక్కళ్ళకి చదవడం ద్వారా వస్తుంది. ఒక్కొక్కళ్ళకి క్లాసెస్ చెప్పడం ద్వారా వస్తుంది. ఒక్కొక్కళ్ళు డిస్కషన్స్ చేయడం వల్ల వస్తుంది.
కొంతమందికి ధ్యానం చేయడం వల్ల వస్తుంది. సో, వాళ్ళ పరిస్థితులు తగ్గట్టు వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు. అది ఎలా చెయ్యాలి అంటే ఉదాహరణ చెప్తున్నారు చూడండి. మొదట్లో మీరు శ్వాస మీద ధ్యాస ఉంచడం మాత్రమే చేసేవారు అనుకుందాం. ఇప్పుడు మీరు 10 మంచి అలవాట్లను పెంపొందించుకోండి. అంటే మాస్టర్స్‌తో మాట్లాడడము, పిల్లల మాటలు వినడము, ఇరుగు పొరుగు ఏం చెప్తున్నారో వినడము, ధ్యానంలో ఉన్నప్పుడు మీ శరీరంలో కలిగే రకరకాల మార్పులు గమనించడం. ఇలాంటివన్నమాట. ఈ రోజుతో పోలిస్తే రేపటి మీ ధ్యానం వల్ల ఇంకొక విషయం ఏమైనా పెంపొందించాలి. అది బహుశా ఏదైనా దృశ్యాన్ని చూడడం కావచ్చు. మరి ఇంకేదైనా కావచ్చు. ఎప్పుడూ ముందుకు వెళ్ళాలనే గమనికగా పెట్టుకోండి. కొన్ని విషయాలు తెలియగానే అంతటితో ఆగిపోకండి. ఒక అలవాటుగా నేను నేర్చుకున్న విషయం ఇది. పరిమితిలో ఇమిడిపోకండి. మిమ్మల్ని మీరు విస్తరించుకోండి. అంటే జ్ఞానం అనేది అనంతము. అది పరిధుల్లో ఉండదు. మనం నేర్చుకునే కొద్దీ నేర్చుకుంటూనే ఉండొచ్చు. సో, దానికి కావాల్సిన పరిస్థితుల్ని కల్పించుకోండి. మీ చైతన్యాన్ని విస్తరించుకోండి అని చెప్తున్నారు. చూసారా? 3 అద్భుతమైన పాయింట్లు చెప్పారు. ఏంటి అంటే జ్ఞానం అనేది అనంతము. రెండోది మనకి మనమే మాస్టర్సు. మూడోది జ్ఞానాన్ని విస్తరించుకోండి. పరిధులు పెట్టుకోకండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక నాలుగోది. మీరు స్థూల శరీరంలో ఉన్నారు కనుక సిరిల్ స్కాట్ రచించిన 'ఇనీషియేట్' పుస్తకంలో చెప్పబడిన జస్టిక్ మార్వన్ హేగ్‌ను మీ మాస్టర్ పత్రి గారు మీ యొక్క ప్రతి సందేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. మాస్టర్ అన్నవాడు ఎంతగా పురోగమిస్తే అంత నిరాడంబరంగా కనబడతాడు. ఈ వాక్యాన్ని సదా మీ మనసులో ఉంచుకొని జీవించండి. అంటే ఎప్పుడు కూడా మాస్టర్‌గా ఎదిగేవాడు ఎలా ఉంటాడండి? ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితాన్ని గడుపుతారు. అంతే కదా! మనం పత్రి సార్‌ని చూసాం కదా! ఆయనేమన్నా స్వామీజీలాగా ప్రత్యేకమైన డ్రెస్సింగ్ సెన్స్ గాని, ప్రత్యేకమైన అలవాట్లు గాని ఉండేవా? అందరితో కూడా సామాన్యంగా, సరదాగా ఒక స్నేహితుల్లాగా, ఆత్మబంధువుగా ఉండేవారు. సో, అటువంటి పరిస్థితిని మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి అలవాట్లని అలవరుచుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న. అయ్యా! ధ్యానం అంటే ఏమిటో మాకు చెప్పండి. మేం ధ్యానంలో ఏం చేస్తున్నాం అనే దానితో పోల్చి మీ అనుభవాలు చెప్పండి. దానికి సమాధానం చెప్తున్నాను. మీ కులాన్ని నా గురువు కూడా మీకులాగానే నా గురువు కూడా నాకు శ్వాసను గమనించడం అనే ప్రక్రియతో ధ్యానం చేయడం నేర్పించారు. కానీ అరుణ మీలాగా కాకుండా మీ భర్తలాగా నాకు ఎలాంటి అనుభవాలు లేవు. 5 సంవత్సరాల తర్వాత నా అనుభవాలు మొదలయ్యాయి. బంగారు కాంతులు కనిపించడంలో మొదలయ్యాయి. ఆ తర్వాత రకరకాల మాస్టర్స్‌ని కలవడం జరుగుతుండేది. రకరకాల ప్రదేశాలు చూసేవాడిని. చివరిగా ప్రతిరోజు నా చుట్టూ నాకు అనుభవాలు కలిగేవి. ఇది నా ధ్యానము, నా అనుభవాలు. ధ్యానానుభవాల విషయంలో మీకు, నాకు ఏ విధంగాను తేడా లేదు. చూసారా? ఆయనకి స్టార్టింగ్‌లో ఎటువంటి అనుభవాలు వచ్చేవి కాదు. కానీ తర్వాత కొంచెం కొంచెంగా ఆయన యొక్క ఆత్మ ఎదుగుదల మొదలైన తర్వాత ఆయనకి ఎన్నో అనుభవాలు కలిగాయంట. ధ్యానంలో కలిగాయి. దాని తర్వాత ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా కూడా కొన్ని అనుభవాలు కలిగాయని చెప్తున్నారు. అంటే ఆయనలాగే మనం కూడా గొప్ప ధ్యానులుగా మారాలని చెప్పేసి ఆయన అనుభవాల్ని ఇక్కడ వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రశ్న చూడండి. జన్మ కారణానికి, ఆత్మ ఎదుగుదలకి తేడా ఏమిటి? ఇది చాలా అద్భుతమైన ప్రశ్నండి. దాన్ని మనం ఎలా తెలుసుకోగలము? ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే 2 ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అంటే ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అండి 2. ఆత్మ ఎదుగుదల, జన్మ కారణం రెండిటికి అనమాట. జన్మ కారణం అనేది మీరు ఎంచుకున్న పని. ఆత్మ ఎదుగుదల అంటే ఇంతవరకు మీరు తీసుకున్న అన్ని జన్మలకు ఒక దగ్గరికి చేర్చి, ఆ అన్ని జన్మల్లో కలిపి మీరు నేర్చుకున్న మొత్తం జ్ఞానాన్ని ఆత్మ ఎదుగుదల అంటారు. అంటే చూడండి, జన్మ కారణం అంటే ఈ జన్మలో ఏం చేయడానికొచ్చామో అది. ఆత్మ ఎదుగుదల అంటే మనం తీసుకున్న అన్ని జన్మల్లో ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్నంతే పోగు చేసుకొని, ఈ ఆత్మలో ఇంకింపించుకొని మనం వచ్చామనమాట ఈ భూమి మీదకి. అది చెప్తున్నారు. చూడండి మరొక్కసారి చెప్తాను. 2 ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. జన్మ కారణం అనేది మీరు ఎంచుకున్న పని. ఆత్మ ఎదుగుదల అంటే ఇంతవరకు మీరు తీసుకున్న అన్ని జన్మలను ఒక దగ్గరికి చేర్చి, ఆ అన్ని జన్మల్లో కలిపి మీరు నేర్చుకున్న మొత్తం జ్ఞానాన్ని ఆత్మ ఎదుగుదల అంటారు. అంటే అన్ని జన్మల్లో తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కలిపితే దాన్ని ఆత్మ ఎదుగుదల అంటారనమాట. మరో విధంగా చూస్తే జన్మ కారణం అనేది ఈ జన్మ కోసం మీరు వచ్చిన కార్యాలను, సవాళ్ళను అవగాహన కోనిస్తుంది.
ఎదుగుదల అనేది మీ జన్మ కారణం తెలుసుకున్న తర్వాత మరింత విస్తృతమయ్యే మీ జ్ఞానం ద్వారానే. అంటే చూడండి, మనం ఏ కార్యం కోసం వచ్చాము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ జన్మలోని ఒక కర్మని క్లియర్ చేసుకోవడానికి వచ్చాం. అది మన యొక్క జన్మ ప్రణాళిక. జన్మకి కారణం అన్నమాట. అది దాని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మన ఎ మన ఆత్మ ఎదుగుదలకి ఏదైతే జ్ఞానం కావాలో, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఆత్మ యొక్క ఎదుగుదల అంటామనమాట. సో, ఒకదానికొకటి ముడిపడి ఉంది. మన జన్మకి కారణమైన కార్యం ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతున్నాము. అంటే మన యొక్క జన్మ కారణం ఉంది. అది ఆత్మ ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది. ఒకదానికొకటనమాట. ఇక్కడ తెలుసుకున్న జ్ఞానము, ఈ జన్మలో తెలుసుకున్న జ్ఞానము నెక్స్ట్ వచ్చే జన్మకి హెల్ప్ అవుతుంది. సో, అలాగా ఒకదానికొక ఇంటర్‌లింక్ అని చెప్తున్నారు. జన్మ కారణాన్ని తెలుసుకునే విధానము చాలా తేలిక. కానీ ఆత్మ ఎదుగుదల ఎంతవరకు జరిగింది అనేది దాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. అంతే కదండీ! మనము ఈ జన్మలో ఏ కార్యంతో వచ్చామో, ఆ కార్యము ఫుల్‌ఫిల్ అయిందా అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. అంతే కదా! మనం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దాన్ని సాల్వ్ చేసుకున్నామా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. సాల్వ్ అయిన తర్వాత మనం ఎంత ఎదిగామనేది ఎలా తెలుస్తుంది? తెలీదు. అది రాను రాను బాగా పరిశీలిస్తే అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది మన ఆత్మ ఎంత ఎదిగిందనేది. కానీ అది తెలుసుకోవడం చాలా కష్టము అని చెప్తున్నారు. ఎందుకంటే అది అటు ఇటుగా అంటే పౌనఃపున్య దశలో ఉంటుందనమాట. మన జ్ఞానం తెలుసుకోవడం అనేది. అంటే ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాము, మళ్ళీ లెగుస్తూ ఉంటాం. మళ్ళీ పడతాం, మళ్ళీ లెగుస్తూ ఉంటాం. సో, అందుకని అది ఎలా ఉంది, దాని యొక్క స్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకోవడం చాలా కష్టం. బట్ మన యొక్క జన్మ కారణమైన కార్యం ఏదైతే ఉందో, దాన్ని ఫుల్‌ఫిల్ అయ్యామా లేదనేది తెలుసుకోవడం చాలా ఈజీ కదా! ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. తెలుసుకున్నాం కూడా. సో, ఆ పరిజ్ఞానాన్ని పొందడం చాలా పెద్ద విషయం. భాష అనే పరిమితి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎంత ఎదిగారో మీకు అర్థమవుతుంది. అంటే మనము మన లోపలికి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనం ఏం తెలుసుకున్నాము, మనం ఎంత తెలుసుకున్నాము అనే విషయము తెలుసుకోగలము. ఎందుకంటే మనము భౌతికతలో చూసే ఈ కళ్ళ ద్వారా ఎప్పుడూ తెలీదండి. మన యొక్క మూడో నేత్రం ఉంది కదా! ఆ నేత్రంతో మాత్రమే మన యొక్క ఆత్మ ఎదుగుదల ఎంతవరకు ఎదిగింది, మనం ఏం నేర్చుకున్నాము, ఎంత జ్ఞానం నేర్చుకున్నాము, వాటిల్ని గుర్తించగలిగే స్థితి దానికి మాత్రమే ఉంది అని చెప్తున్నారు. మన జన్మకి కారణం అనేది భౌతిక కళ్ళకు తెలుస్తుంది చూస్తే. అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. కానీ ఆత్మ ఎదుగుదల మాత్రము లోతుగా వెళ్లి విశ్లేషించుకుంటే తప్ప తెలియదు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికత ఎదుగుదలను కొలవడానికి కొలబద్దలేమీ లేవు. చూడండి, వీటికి కొలవడానికి ఎటువంటి ఫ్రీక్వెన్సీలు లేవండి. మనం ఇప్పుడు ప్రతిదానికి ఒక కొలమానం అనేది ఉంటుంది మనకి. బట్టలు కొలవాలంటే ఒకటి లెక్క, పాలు కొలవాలంటే ఒక లెక్క, ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ఎదుగుదలను కొలవడానికి ఎటువంటి కొలమానము లేదు. అది కేవలం అంటే కేవలం ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అవగాహన చేసుకునే శక్తి గనక ఉంటే మనకి ఈ బుద్ధికి తెలుస్తుంది. మీరు లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పటి మీ అవగాహన స్థాయిని, మీ ఎదుగుదల కొలతల్ని చూసుకోండి. ఆత్మ ఎదుగుదల వల్ల మీ చైతన్యంలోని, ఎరుకలోని ఎదుగుదల ఉంటుంది అంతే. అంటే మనం ఎదిగామా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం అవగాహన చేసుకున్నప్పుడు మన చైతన్యానికి తెలుస్తుంది. అంటే మన బుద్ధికి తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ప్రశ్న. మీ ఆధ్యాత్మిక జీవనం అశ్వత్థామ జన్మలోనే ప్రారంభమైందా? లేదా గత జన్మల్లో ప్రారంభమైందా? అంటే ఈ జన్మతోనే మీ ఎదుగుదల ప్రారంభమైందా? లేకపోతే గత జన్మలు కూడా ఉన్నాయా మీకు అని అడుగుతున్నారు మాస్టరు. ఆన్సర్ చెప్తున్నారు చూడండి. నా ఆధ్యాత్మిక జీవనం ఈ జన్మకు 2 జన్మల క్రితం ప్రారంభమైంది. అయినా నా అయినా కానీ అప్పట్లో నేను ఆధ్యాత్మికతను అంత సీరియస్‌గా తీసుకోలేదు. అంటే అశ్వత్థామ అనే జన్మలోనే స్టార్ట్ అవ్వలేదు నాకు. దానికి ముందు 2 జన్మలు ఆల్రెడీ తీసుకున్నాను. కానీ అక్కడ నాకు ఎటువంటి ఆధ్యాత్మికత అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఈ జన్మలోనే అశ్వత్థామ జన్మలో మాత్రమే స్టార్ట్ అయింది అని చెప్తున్నారనమాట. నా పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి, మీ పూర్ణాత్మ వేసిన ప్లాన్‌కి తేడా ఉంది. నా పూర్ణాత్మ నా కోసం వేసిన ప్లాన్ ఏమిటంటే, మొదట నేను భౌతిక భూమికలో నిత్య జీవితం ఉనికి గురించి చాలా నేర్చుకోవాలి. ఎలాంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఒకానొక వ్యూహం ప్రకారం జీవించి, ఆ జన్మలో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి. అంటే ఈయన ఏంటి? ఈ జన్మలో ఎందుకొచ్చారంటే, కేవలం ఒకే ఒక కార్యం చెయ్యాలి అనే ప్రణాళిక ప్రకారంగా వచ్చారు ఈ భూమి మీదకి. కానీ వచ్చిన తర్వాత ఆయనకు ఆయనకున్న
చిరంజీవత్వం అనే వరం ద్వారా ఆయన ప్రణాళికని మార్చుకోవడం జరిగింది. అది కూడా చెప్తారు చూడండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా! ఆయన ఈ జన్మలోనే ఆధ్యాత్మికతలోకి వచ్చారు. అంతకుముందు జన్మల్లోకి రాలేదు. మరి రాగానే వెంటనే నేర్చుకోగలరా అంటే నేర్చుకున్నారు. దేనివల్ల? వరం వల్ల. చూడండి. నిజమే. కొన్ని జన్మల్లో నేను అనుకున్న పనిని సక్రమంగా చేయక ఓడిపోయాను. అయితే కేవలం కృష్ణుడి సన్నిధిలో మాత్రమే నేను చాలా నేర్చుకున్నాను. చూడండి. అయితే కేవలం అంటే కేవలం ఎవరి వల్ల నేర్చుకున్నారు? కృష్ణుడి సన్నిధిలోనే నేర్చుకున్నారు. ఎందుకంటే హయ్యర్ మాస్టర్ అండి ఆయన. పరిపూర్ణుడు కదా! ఆయన వల్లే ఏదైనా నేర్చుకోగలము అని మరొక్కసారి చెప్తున్నారు. అంటే ఆయన తెచ్చుకున్న టాస్క్ చిన్నది. కానీ ఆయన వచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న మాస్టర్స్ వల్ల, గురువుల వల్ల ఏం నేర్చుకున్నారు? ఆయన యొక్క జన్మ ప్రణాళికని పెంచుకుంటూ, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే ప్రణాళికలన్నీ చేసుకుంటూ, ఆయన చిరంజీవత్వాన్ని అనే వరం వల్ల ఆయన యొక్క ప్రణాళికని మార్చుకోవడం జరిగి, మనకి మీద నిదర్శనంగా నిలబడ్డారు. నెగెటివ్ పనులు చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది తెలియజేయడం అనేదాన్ని మార్చుకొని ఈ భూమి మీద ఉండడం జరిగింది. కేవలం అంటే కేవలం మన కోసము. ఓకే. చూడండి. ఈ జన్మలో ఆయన నాకు భౌతిక గురువు అయ్యారని చెప్పాలి. నేను చిరంజీవిని కావడానికి అలా అన్నీ అనుకూలించాయి. చూసారా? ఆయన గురువుగా ఉండడం వల్ల ఆయన చాలా మటుకు పరిస్థితుల్ని మార్చుకున్నారు కదా! ఆల్రెడీ ఆయన శీర్షాస్త్రాన్ని ఉపయోగించారు. మహాభారత యుద్ధ సంగ్రామం జరిగిన తర్వాత అస్త్రాన్ని ఉపయోగించారు. దాన్ని విరమించడం ఆయనకి తెలియదు. అప్పుడు అర్జునుల వారు బ్రహ్మశిస్తాస్త్రాన్ని ఉపయోగించారు. ఉపయోగించిన తర్వాత కూడా ఆ అస్త్రం అనేది నిర్వీర్యం అవ్వలేదు. వెంటనే అది ఎక్కడికెళ్ళింది? ఉత్తర గర్భంలోకెళ్ళి అంటే వీళ్ళ యొక్క పాండు కుమారుల యొక్క వంశాన్ని నిర్వీర్యం చేయడానికి అది ఉత్తర గర్భంలోకెళ్ళింది. దానికి గాను కృష్ణ పరమాత్ములు ఏం చేశారు? ఆయనకి శపించారు. ఏంటి? "నువ్వు ఎప్పుడు కూడా ఈ శరీరంతోనే ఉండి మరణానికి దూరమయ్యి కృశించిపోవాలి" అని చెప్పారు. కానీ దాన్ని మనకేం చెప్తున్నారు ఆయన? ఆ వరాన్ని కేవలం అంటే కేవలం అంటే దాన్ని వరంగా మార్చుకున్నారు. ఆ శాపాన్ని వరంగా మార్చుకొని చిరంజీవత్వం అనే వరం గూడా ఉంది కదా! ఎప్పటికి భౌతిక శరీరంతో ఉండొచ్చని. సో, దాన్ని అలా మార్చుకొని ఆయన మనందరికీ కూడా ఇటువంటి పనులు చేయడం వల్ల, నెగెటివ్ పనులు చేయడం వల్ల ఆత్మ ఎలా కృశించుకుపోతుంది. నెక్స్ట్ దాంతో పాటు మనం ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల్ని మనకి చెప్పకనే చెప్తున్నారనమాట. తర్వాత ప్రశ్న చూడండి. మేము మీలా కావడానికి మార్గం చెప్తారా? అదేమిటి? చూడండి. ప్రశ్న వేస్తున్నారు మాస్టర్. దానికి సమాధానం చెప్తున్నారు. అదేమిటి మూర్తి గారు? తమాషాగా మాట్లాడుతున్నారు. అంటే మీలా మారడానికి మాకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. దీనికి సమాధానంగా ఆయన అశ్వత్థామలు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మీరు ఆ మార్గంలో ఉన్నారు కదా! నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతున్నారు చూడండి. అదేమిటి మూర్తి గారు తమాషాగా మాట్లాడుతున్నారు? ఇప్పటికే మీ గురువు పత్రి గారు మిమ్మల్ని అందరినీ నన్ను మించిపోయేలాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నిజమే కదండీ! నిజంగా మన గురువులకి నిజంగా మనం వేల వేల ప్రణామాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే మనము ఈరోజు ఈ మార్గంలో ఉండలేము. ఇంతటి జ్ఞానాన్ని పొందలేం కదా! సో, ప్రత్యేకంగా నన్నడుగుతున్నారు నాలా ఎదగాలని. కానీ మీ గురువుగారు మిమ్మల్ని ఆల్రెడీ అదే మార్గంలో ఉంచారు. మీరు ఆ విషయం గుర్తించట్లేదా అని అడుగుతున్నారనమాట. తమకు పరిచయమైన వాళ్ళందరికీ సహాయం చేసి, వాళ్ళంతా వికసించేలా చెయ్యాలని గాఢమైన కోరిక ఆయనకు ఉందని గ్రహిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా కదా! మనకి పత్రి సార్ లాంటి గురువులు ఉండడం వల్ల, ఆయన నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్చుకునే సహాయం చేశారు కదా! నిజంగా ఆయనంటూ లేకపోతే ఇంతమంది ధ్యానులు తయారవుతారా? అవ్వరు కదా! ఆయన బ్రతిమలాడి, బామాలి అవసరమైతే కొట్టి గూడా నేర్పించారు కొన్ని సందర్భాల్లో. గురువులనేవారు అలాగే ఉంటారు కదా! సో, ఆయనకి వేల వేల ప్రణామాలండి. ఆధ్యాత్మిక సాధనలో అప్రమత్తంగా ఉండండి. ఎల్లప్పుడూ మీ చిన్ని చేతిని అందిస్తూ ఆయనతోనే ఉండండి. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. అంటే ఆయన్నెప్పుడూ వదిలిపెట్టొద్దు. ఆయన ఉన్నా, లేకపోయినా ఆయన అందించిన జ్ఞాన మార్గం ఏదైతే ఉందో దాన్నెప్పుడూ వదిలిపెట్టకండి. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోండి అని చెప్తున్నారనమాట. అంటే మనం తెలుసుకున్నాం కదా! తెలుసుకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టాలా? వదిలిపెట్టకూడదు. ఆయన ఉన్నా లేకపోయినా చేయండి అని చెప్తున్నారు. కాకపోతే ఈ పుస్తకం మనకొచ్చే టైంకి ఆయన ఉన్నారు భూమి మీద. బట్ ఇప్పుడు లేకపోయినా వదిలిపెట్టకూడదు. ఓకే. ఆయన మిమ్మల్ని ఎంతటి స్థాయికైనా తీసుకువెళ్ళగలరు. నేను పలానా కావాలి అని చెప్పండి.
ఆయన చేసేస్తారు. అంతటి సమర్థుడు, శక్తివంతుడు ఆయన. లేకపోతే శిష్యులు, చేలాలు అని పిలవడానికి బదులు తమ శిష్యుల్ని మాస్టర్స్ అని పిలిచేవాళ్ళెవరు? ఉదయం 9:15 గంటలకి ఈ ప్రశ్నలన్నీ అడిగింది నా భర్త. చూడండి, నిజంగానే చాలా మంది గురువులు ఏం చేస్తారు? వీళ్ళు నా శిష్యులు అని చెప్తారు కదా! కానీ ఈ శిష్యుడు గొప్పవాడు, ఆ శిష్యుడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. కానీ మన గురువులు ఎప్పుడైనా సరే అలా చెప్పారా? శిష్యులు అని చెప్పలేదండి. మాస్టర్స్ అంటే ఆయనతో పాటు మనం కూడా ఆయనంత ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ గురువు గారు మనందరినీ కూడా మాస్టర్స్ అని పిలవడం జరిగింది. సో, ఆయన ఏదైతే మనకి మార్గం చూపించారో ఈ జన్మలో కదా! గత జన్మలో ఏ గురువు చూపించారో మనకు తెలీదు. కానీ ఈ జన్మలో ఆ గురువు గారు ఇంతమంది మాస్టర్స్‌ని తయారు చేశారు. సో, ఆయనకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాము. అటువంటి ఈ మార్గాన్ని మనం ఎప్పటికీ సదా ఈ జన్మలో గాని, వచ్చే జన్మల్లో గాని మర్చిపోకండా ఉన్నతంగా మన యొక్క ఆత్మ ఎదుగుదలకి సహాయపడే ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాను మాస్టర్స్. అశ్వత్థాముల వారు మనకి ఏం పాయింట్స్ చెప్పారు? మనం ఎలా ఎదగాలి? చిరంజీవత్వాన్ని ఎలా పొందాలి? మనము మాస్టర్స్ అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము ఈ ఈ వీటిల వల్ల మనం యొక్క ఆత్మ ఎదుగుదలలో ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు నిరంతరం ఎరుకుతో గమనిస్తూ ఉండాలి అనే విషయాన్ని మనకి చెబుతూ ఆయన జీవితంలో ఆయన చిరంజీవత్వాన్ని ఆ వరాన్ని ఎలా ఆయన మలుచుకొని భౌతిక శరీరంతో ఉంటూ మనకి నెగటివిటీలో ఉంటూ నెగటివ్ ఆలోచనలు చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనకి చెప్పకనే చెప్పి నిదర్శనంగా మనకు నిలబడ్డారు. సో, అటువంటి నెగటివ్ సరికాని ఆలోచనలు చేయడము, సరికాని పనులు చేయడం వల్ల జరిగే పరిణామాలను మన జీవితంలో కలగకూడదు అనే విషయాన్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. ఆయనకి ఆహ్, గురువైనటువంటి అశ్వత్థాముల వారు అంటే తన తండ్రి అయిన తండ్రి ప్లస్ గురువు దాంతో పాటు కృష్ణుల వారిని కూడా ఆయన భౌతిక గురువుగా తీసుకోవడం జరిగింది ఆ జన్మలో. సో, ఆయన దగ్గర నుంచి చాలా అద్భుతమైన విషయాల్ని నేర్చుకున్నాము. సో, ఆయన అందించిన ఈ జ్ఞానానికి మేడం అరుణ గారు అందించిన జ్ఞానానికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ మరొక్కసారి. ఆహ్, సో, మాస్టర్స్ ఇక్కడికి ఈ సెషన్ క్లోజ్ అయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉండి, అర్థం కాని పాయింట్లుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత సెషన్‌ని ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చెప్పండి మేడం. మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఫాతిమా. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. చెప్పండి. క్లాస్ చాలా బాగుంది మాస్టర్. మాస్టర్, చిరంజీవత్వము అంటే శరీరంతో ఉండడం కదా మాస్టర్. ఇప్పుడు మోక్షం తీసుకుంటే పైలోకాలకి వెళ్తారు కదా, దానికి దీనికి తేడా ఏంటి? ఇలా ఎందుకు ఉండాలని అనుకుంటారు? చెప్పారు కదా మాస్టర్. ఆయన ఏం చెప్పారు? చిరంజీవత్వం అంటే కేవలం శరీరంతో ఉండడమే కాదు. ఆత్మతో కూడా ఇక్కడే ఉండాలి. ఆయన ఇప్పుడు కూడా సశరీరంతో ఉన్నారు. అంటే ఆయన ఏ శరీరంతో కావాలంటే ఆ శరీరంలోని మారి రాగలరు. అంటే ఆయన ఆత్మ మొత్తం ఇక్కడే ఉంది. సో, ఆత్మలో ఎలా కావాలంటే అలా మార్పు చెంది ఉండొచ్చు అని చెప్తున్నారు. దాంతో పాటు చిరంజీవత్వం అనే వరాన్ని ఎందుకు పొందారు? కేవలం కృష్ణుడు ఇచ్చిన శాపాన్ని ఆయన మార్చుకొని మనకి ఏదైతే సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో అంటే నెగెటివ్ పనులు చేయడం వల్ల కలిగే పరిణామాలు, మహాభారత యుద్ధ సంగ్రామం తర్వాత కలిగిన పరిణామాల్ని దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయని తెలియజెప్పడం కోసం ఆయన భూమి మీద ఉండడం జరిగింది. అంటే శరీరంతో ఉంటూ ఆహ్, పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఎలాగా? ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది మన జన్మలన్నీ కూడా చాలా తరాలకి తెలియజేయడం కోసం ఆ భూమి మీద ఉండిపోవడం జరిగిందనమాట. సో, చిరంజీవత్వం అనే వరం కూడా మనం పొందొచ్చు. ఎలాగా అంటే మనము సంకల్పం గనక గట్టిగా పెట్టుకుంటే, మనము శరీరంతో ఈ శరీరం కాకపోయినా
మన ఆత్మ అయితే మాత్రం ఇక్కడే ఉండొచ్చు. ఏ రూపంలో అయినా మార్చుకునే శక్తిని కూడా సంపాదించొచ్చు. కానీ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం అంత శక్తి పొందాలంటే, ఆ శక్తి సంపాదించాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్‌లో గనక సాధన చేస్తే ఖచ్చితంగా మనం కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. మనం ఇంకా ఇంకొక పాయింట్ అడిగారు కదా! మోక్షం హ్మ్. ఎలా పొందాలి? హ్మ్. హ్మ్. అదేనా హ్మ్. మాస్టర్? లేదు మాస్టర్. మోక్షానికి, చిరంజీవత్వానికి డిఫరెన్స్ ఏంటి? మోక్షము చిరంజీవత్వము అంటే ఇదే శరీరంతో ఇక్కడే ఉండడం. ఓకే. మోక్షము అంటే కంప్లీట్‌గా ఈ జన్మ కంప్లీట్ చేసేసి అంటే ఈ జన్మనే కాదు. ఈ ఆత్మ ఏదైతే జ్ఞానం నేర్చుకుందో ఈ నేర్చుకున్న జ్ఞానాన్ని కంప్లీట్ చేసుకొని యూనివర్స్‌లోకెళ్ళిపోవడం. లేదు ఇక్కడ తెచ్చుకున్న ప్రణాళికను కంప్లీట్ చేసి ఇంకొక జన్మ ఎత్తడం. మోక్షం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకే రకము అని చెప్పి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ అయితే మనం చెప్పలేం. నాకు తెలిసినంత హ్మ్. వరకు అయితే మాత్రం మనం చేయాల్సిన పనిని కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం. హ్మ్. ఓకే మాస్టర్. తేజస్ థ్యాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. తేజశ్రీ గారు చెప్పండమ్మా. అన్మ్యూట్. హలో మేడం. చాలా బాగుంది. చెప్పండమ్మా. చాలా బాగుంది మేడం. మరి వస్తున్నాం ఇది స్టోరీ. అది చిరంజీవత్వం ఉండటం అనేది మోక్షం అనేది చాలా చక్కగా వివరించారు. మన ధ్యానం వల్ల అన్ని లాభాలు ఉన్నాయో శ్వాస మీద ధ్యాస అనేది ఎంత లాభం అనేది మనకి ఇప్పుడు అర్థమైంది ఈ కథ ద్వారా. అందరూ అనుకుంటారు కుండలి శక్తి అన్ని చేస్తే అదే అది ఇది అనుకుంటారు. సారన్నట్టు అన్నం తినేది అన్ని లోపలికి వెళ్ళేదే. అట్లాగే ధ్యానం మన శ్వాస మీద ధ్యాస పెడితే అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అంతా యాక్టివేట్ అవుతుంది. ఇంత అద్భుతంగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమే చాలా మంది ఏంటంటే ఆ, కుండలిలో కూడా కొంతమంది వెళ్ళి మేడం మాకేదో జరిగిపోతుంది మేము తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. అదేంటంటే ఆ, అదేం జరుగుతుందనే ఈ విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఏదో తెలియదు. చెప్పారు చేసేస్తున్నాం అనే విషయంలో ఉన్నారు. కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ, దేహానికి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఆ, కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని చాలురా బాబోయ్ అని అవును. గురువులు చెప్తూనే ఉంటారు. కానీ మనకి కొన్ని వ్యాపకాలు ఉంటాయి గదా! అవునవును. వేప వేపకాయ అంత అవును. వెర్రి కూడా ఉంటుంది మనకి. సో, ఆ అవును. వెర్రి వల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంపులు చేస్తూ అమ్మో! చెప్పండి. ఇంకా ఏదో నేర్చుకోవాలని కుండలిని అని చెప్పేసి ఆ శక్తి పొందాలి, ఈ శక్తి పొందాలని ఒక మార్గంలో ఉండమనమాట. అదే కానీ అదే. నిజంగా ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ మాస్టర్స్ గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎంతో కష్టపడితే గాని ఇటువంటి గురువుల్ని మనం ఈ జన్మలో తెచ్చుకోలేము, ఎంచుకోలేము. ఎంచుకున్న అవును. తర్వాత పట్టుకోవాలి. కానీ చాలా మంది పట్టుకోరు. అది కొంచెం బాధాకరమైన విషయము. బట్ అవును. ఎప్పటికైనా వస్తారులెండి. రాకుండా మాత్రం పోరు. అదే. ఎందుకంటే ఇప్పుడు ఆ గురువులు కొండలి అదేనండి కొండలి శక్తిని అందుకునే జ్ఞానం మనకుంది లేదు, మనం ఆ కెపాసిటీలో ఉన్నామా, మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా అనేది కూడా మనకు అవగాహన లేకుండా పోతుంది. అది ఎన్ని అవును. నేర్చుకొని ఎన్ని ఉంటున్నాము, కానీ మనం అసలు ఏదో పక్కది వెళ్ళిపోదాము అక్కడికి వెళ్దాము ఈ ఆలోచన అనేది మనం ఒక దాని మీద స్టాండ్ అయితే ఎప్పుడో ఒకసారి ఆ మార్గం గురువు చూపిస్తారు అనే నమ్మకం మీద ఉండాలి మేడం. అది ఆ! మనం క్లాసులు విశ్వాసం చెప్పకపోవచ్చు. లేక మనం అంటే విశ్వాసం నేను లేక చెప్తున్నా. ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ. అవును. ఒక నేను గురువుని అదే నా పట్టుకున్నామంటే అనుభవం. ఇంక వెళ్ళిపోవాలంతే. ఆ! నేను అదే చెప్తున్నాను. నా అనుభవం మీద చెప్తున్నా. నేను క్లాసులు చెప్పకపోవచ్చు కానీ ఇని సజ్జన సాంగత్యం మన స్వాధ్యాయం ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు మేడం. అసలు అవును. మనం. అవును. ఆ! జ్ఞానమంతా దాని ద్వారానే నేర్చుకోవాలి మేడం. ఎందుకంటే ఆ! ధ్యానం అనేది శక్తి మాత్రమే ఇస్తుంది. మన ఆత్మకు అవును. కావాల్సిన కాస్మిక్ ఎనర్జీని మాత్రమే ఇస్తుంది. మన అవును. శరీరానికి ఎలా అయితే ఆహారం ఉంటుందో, ఆహారం కావాలో అదే విధంగా శక్తినిస్తుంది. ఆ! కానీ జ్ఞానం అనేది మాత్రము మిగతా 3 పాయింట్ల ద్వారా మాత్రమే వస్తుంది. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము. ఎందుకంటే ప్రభావం. ధ్యానం చేసుకోవచ్చు హాయిగా ఇంట్లో కూర్చొని. కానీ జ్ఞానం ఎలా వస్తుంది? అందరితో కలిస్తేనే కదా వస్తుంది. మనం ఎంత ఎదిగామో, మనం ఏం నేర్చుకున్నామనేది అక్కడే జరుగుతుంది. దాంతో పాటు మన ఇంట్లో పరిస్థితులను ఎలా చక్కబెడుతున్నామో, ఎలా చక్కబెట్టగలగాలి అనే విషయాలు కూడా సాంగత్యం చేసినప్పుడు తెలుస్తుంది. సో, అందుకని ఖచ్చితంగా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి? ఆత్మ ఎదుగుదలకి. కదా! అట్లాగే.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగుంది సబ్జెక్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సెషన్ ఎండ్ చేసుకుందామా? ఓకే మాస్టర్స్, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. రాణి మేడం చెప్పండి. మేడం మేడం మాట్లాడండి. రికార్డ్ ఆఫ్ చేయాలి కదా? ఆల్రెడీ ఆఫ్ చేశాను మేడం. ఓకే 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 మేడం, బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఓకే మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు మరొక మాస్టర్స్తో మీ ముందుకు ఉంటాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.